కన్నడ స్టార్ యష్ కొత్త మూవీ టాక్సిక్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అనౌన్స్మెంట్ తాలూకు మోషన్ పోస్టర్ అదిరిపోయింది. ఇదే టైంలో హృతిక్ పాన్ ఇండియా మూవీ ఫైటర్ జెట్ టీజర్ వచ్చింది. అయితే అన్ని సెకండ్లున్న టీజర్ కంటే కాసేపే సందడి చేసిన యష్ మూవీ మోషన్ పోస్టరే అందరి అటెన్షన్ లాక్కుంటోంది. ఇంతకీ ఎక్కడ లెక్క తేడా కొడుతోంది? టేక్ ఏ లుక్. టాక్సిక్ మోషన్ పోస్టర్ అదిరింది. కేజీఎఫ్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ ఏ సినిమా చేస్తాడనే ప్రశ్నకు టాక్సిక్ తో ఆన్సర్ దొరికింది. గీదు మోహన్ మేకింగ్ లో తను చేయనున్న ఈ సినిమా 2025 ఏప్రిల్లో రానుంది. నిజానికి టాక్సిక్ మోషన్ పోస్టర్ రూపంలో వచ్చింది. ఇది విడుదలైన ఇవాళే హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ టీజర్ వచ్చేసింది. విచిత్రం ఏంటంటే టాక్సిక్ మోషన్ పోస్టర్ లాక్కున్నంత అటెన్షన్ ని కూడా ఫైటర్ టీజర్ లాక్కోలేకపోయింది. హృతిక్ రోషన్ హిట్ మూవీ వార్ కి సీక్వెల్ వార్ 2 మార్చ్ నుంచి తెరకెక్కబోతోంది. ఈ సినిమా ఇంకా సరిగా సెట్స్ పైకి వెళ్లలేదనుకుంటే అంతా ఈ సినిమా గురించి చర్చ మొదలుపెట్టారు. కానీ ఆల్రెడీ షూటింగ్ అయిపోయి రిలీజ్కి రెడీ అయిన ఫైటర్ గురించి కానీ రిలీజ్ అయిన టీజర్ గురించి కానీ అసలు చర్చే లేదు. యష్ కేజీఎఫ్ 2 వచ్చి ఏడాదిన్నర దాటింది. అయినా ఇంకా యష్ నెక్స్ట్ మూవీ ఏంటనే చర్చ జరిగింది. ఆ క్యూరియాసిటీ కనిపించింది. అదే ఎందుకో హృతిక్ విషయంలో జరగట్లేదు. సౌత్ హీరోల మూవీస్ మీదున్న ఫోకస్ బాలీవుడ్ సినిమాలకు కనిపించట్లేదు. కేజీఎఫ్ 2లో వైలెంట్ గా రాకీ భాయ్గా కనిపించిన యష్ ఈసారి అంతకు మించేలా ఉన్నాడు. కేవలం మోషన్ టీజర్ తోనే వైబ్రేషన్స్ తీసుకొస్తోంది ఫిల్మ్ టీమ్. భారీగా సోషల్ మీడియాలో హైప్ వచ్చేస్తోంది. లెక్కే మారింది.